sai che è un respiro, ogni cuore un sospiro, senza applausi mi sento perso, un vuoto che gira, la mia gioia è un numero. చౌ నమస్తే. సో ఫైనల్గా మన గెస్ట్ వచ్చేసారనమాట. ఆల్రెడీ మీ తమిళలో పేరు చూసుంటారు, కిరణ్ కుమార్. సో తన మాటలో తెలుసుకుందాం తన పూర్తి వివరాలన్నీ. సో కిరణ్, హాయ్. Hi. కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫర్ సబ్స్క్రైబర్స్? Hello all. I'm Kiran from Guntur. This is my 7th year in Italy. I've done my master's here in Bologna. Now I'm working as a automotive test engineer here in Modena. సో మనం తెలుగులో ఇంటర్వ్యూ కాబట్టి తెలుగు వాళ్ళ కోసం మేము ఇంకా తెలుగులోనే మాట్లాడదాం. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడదాం. స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ పోడ్కాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటంటే డీప్ ఎమోషనల్ క్వశ్చన్స్ కానీ, కల్చర్లో కానీ, రియల్ స్ట్రగుల్స్లో కానీ, అండ్ బ్యాడ్ థాట్స్ ఏమైనా అంటే ప్రొవోకింగ్ లాంటి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కానీ, అలాగే రియాలిటీలో ఫన్ అనమాట. సో ఇవన్నీ నేను కంపోజ్ చేసి పెట్టాను, డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ. సో ఒక్కొక్క క్వశ్చన్ నేను అడుగుతాను, అండ్ వాళ్ళు కూడా చాలా రిలవెంట్ అవుతుంది. అప్కమింగ్ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఈ క్వశ్చన్స్ కొన్ని ట్రిగ్గర్ అవుతాయి అనమాట. వాళ్ళలో కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ఇది ఈ విషయం అంటే ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా మనం అప్లై చేస్తాం, యూనివర్సిటీకి వచ్చేస్తాం, పర్టికులర్గా ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. సో మనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళకి ఆన్సర్స్ వెళ్తాయి. సో దిస్ ఇస్ ద థింగ్ మాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సో ఏంటి నీకు ఫస్ట్ మూమెంట్ అనిపించింది అంటే ఫారెన్ అనేది వెళ్ళాలనే థాట్? యాక్చువల్గా నేను బీటెక్ చెన్నై సత్యభామ యూనివర్సిటీలో చేశాను. ఓకే, తమిళనాడులో చేశాను. అప్పుడు మాకు బ్యాచ్ ఉండేది. ఓకే, ఇంకా బ్యాచ్ బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయిన దగ్గర నుంచి అబ్రాడ్ అనే ప్లానింగ్లో ఉన్నారు. ఆ బ్యాచ్ మా బ్యాచ్ అయిపోవడం వల్ల మేమందరం ఇట్లా వేరే ఆప్షన్స్ చూసుకున్నాము. ఒకటి యూఎస్, ఒకటి కెనడా, మిగతా 2-3 మెంబర్స్ ఏమో యూరోప్ ట్రై చేశారు. ఓకే, నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు ఫస్ట్. వాడికి ఫస్ట్ వీసా వచ్చేసింది, వాడు ముందు వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత నేను ప్లేస్ నాకు వచ్చింది. సో అలా ఒక 1 ఇయర్ స్ట్రగుల్ తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. ఓకే, ఓకే. సో మొత్తానికి అయితే నువ్వు ఇక్కడ 7 ఇయర్స్ ఉన్నాను చెప్పావు అన్నమాట. 7 ఇయర్స్ ఉన్నదంటే ఇట్స్ నాట్ ఈజీ. సో డెఫినెట్గా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉంటావు, చాలా ఎక్కువ చూసుంటావు రియాలిటీలో. సో ఏది అంటే ఏదో ఒక టైంలోని లోన్లీగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా నువ్వు సీక్రెట్గా అంటే ఎవరికి నువ్వు రూమ్మేట్స్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫోన్ చేయకుండా ఫేస్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ ఇప్పుడు అంటే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా బయటికి మనం నవ్వుతున్నట్టుండి మనసులో బాధ పెట్టుకున్నట్టు ఎప్పుడైనా ఏడ్చావు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా? ఏడ్చానా అంటే జస్ట్ ఒక 2 months బ్యాక్ December 31st మా ఫాదర్ చనిపోయారు. అప్పటి వరకు నేను బాధపడ్డాను, బట్ ఇట్లా ఈ ఇష్యూస్ అన్నీ అబ్రాడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఫేస్ చేసే ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇట్లా ఫ్యామిలీ మెంబర్ ఒక పర్సన్ని లాస్ అయితే ఎప్పుడు ఎవరో లేదు కదా, సింగిల్గా ఉన్నాను అది ఈ రూమ్లోనే. సో నేను మామూలుగా హాస్పిటల్ గురించి ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, సడన్గా ఇట్లా జరిగిపోయింది. నేను వెంటనే ఆ టైంలో వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చెప్పడానికి కూడా ఎవరు అంటే షేర్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ యూఎస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ యూరోప్లో అయితే నీ సర్కిల్ అంటే మన తెలుగు సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది. అందులో కూడా మనతో సింక్ అయ్యే పర్సన్స్ చాలా తక్కువ మంది దొరుకుతారు. సో నీ లక్ నువ్వు ఉన్న సిటీ బట్టి నీ సర్కిల్ అనేది ఉంటుంది. ఓకే. సో ఏది నీకు ఇక్కడ అంటే లైఫ్లోని ఒకటి సాక్రిఫైస్ చేసి ఇక్కడ ఉండడానికి, అంటే ఇది నేను సాక్రిఫైస్ చేశాను ఇక్కడ ఉండడానికి అన్న మూమెంట్ ఏది ఉంది నీకు? మ్యాక్సిమం నాకైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో నేను గుంటూరు కాబట్టి నాకు గుంటూరు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో నా సిటీని వదిలేసి ఇంత దూరం వచ్చాను, నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చాను, గిల్టీ అయితే ఉంటుంది. కానీ బట్ గిల్టీ కూడా అనకూడదు. ఒక మనం కొంచెం లైఫ్లో ఇంప్రూవ్ అవుదాం అన్నట్టే ఆలోచించి వచ్చాం కాబట్టి నేను ఆ ఫేస్లో ఉన్నా ప్రజెంట్ అయితే. సో అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు మొదటి నుంచి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అంటున్నావు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్లో ఎవరు లేరన్నావు. సో ఇంకొక విషయం వచ్చేసి అంటే మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏది నీకు ఒక ఫీల్ అయ్యి ప్రౌడ్గా నేను ఇటలీలో ఉన్నాను అని ఒక సిచ్యువేషన్ నీకు ఏది అనిపించింది ఈ 7 ఇయర్స్లో? ఒకటైతే బేసిక్గా అక్కడ మన చాలామంది అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నా బీటెక్ బ్యాచ్ అందరూ. సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు పెద్ద లైఫ్ స్టైల్ డిఫరెన్స్ అయితే ఏం లేదులే. కానీ రిమైనింగ్ ఫ్రెండ్స్ చూసుకుంటే ఓకే, మనం అబ్రాడ్ వచ్చి కొంచెం లైఫ్ అప్గ్రేడ్ అయింది ఖచ్చితంగా. నేను చాలా కంట్రీస్ తిరిగాను, ఆ ఆపర్చునిటీస్ మన ఫ్రెండ్స్కి చాలా మందికి రాలేదు కదా, అందులో కొంచెం లక్కీ అనుకోవచ్చు అంతే. ఓకే. సో ఏ విషయం అయితే నువ్వు ఇటలీ
అంటే రావాలనుకుంటున్న పీపుల్‌కి చెప్పాలనుకుంటే వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకోలేరు అన్న ఒక ఏదైనా నీకు అనిపిచ్చిందా? ఈ విషయం అయితే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అన్న సందర్భం ఏదైనా ఉందా? అంటే ఇంక యూరోప్ అనంగానే మనోళ్ళందరూ స యూఎస్ లాగా అనుకోని 2 ఇయర్స్‌లో 3 ఇయర్స్‌లో మాస్టర్స్ అయిపోయి జాబ్ వెంటనే కొట్టేస్తారనుకుంటారు. ఓకే. బట్ యూరోప్‌లో మెయిన్‌లీ ఇటలీ అయితే నీకు లాంగ్వేజ్ లేకపోతే మెయిన్ కోర్ సైడ్ నువ్వు వెళ్ళలేవు. ఓకే. సాఫ్ట్‌వేర్ అయితే మేబీ ఛాన్సెస్ ఉన్నాయిలే గానీ, బట్ కోర్ సైడ్, కోర్ బ్రాంచెస్‌లో నువ్వు ఏం చేయాలన్నా నీకు లాంగ్వేజ్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ. మనం కోర్స్ చేసుకోవాలా, లాంగ్వేజ్ నేర్చుకోవాలా, పార్ట్ టైమ్ చేసుకోవాలా, ఈ డైలమా అయితే ఉంటది. ఓకే. ప్రతి పర్సన్‌కి ఫేస్ చేస్తాడు ఇక్కడికొస్తే. సో, అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. అనుకున్నంత అస్సలు ఈజీ కాదు. ప్రిపేరే రావాలి మైండ్‌లో. ప్రిపేర్ నువ్వు ఇంకా స్ట్రగుల్ ఓకే. అబ్రాడ్ వస్తే ఇంత స్ట్రగుల్ ఉండిద్దని కూడా తెలుసుకొని వస్తేనే మంచిది. ఓకే. సో, రియాలిటీ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటదనమాట. రియాలిటీ పక్కా డిఫరెంట్ ఉంటది. సో, ఏదైనా ఒక విషయం గురించి నువ్వు మాట్లాడుకోవాల్సి వస్తే అంటే ఫస్ట్ డే నువ్వు వచ్చావు కదా! ఆ రోజు నీ వెర్షన్‌ని ఇప్పుడు ఉన్న 7 ఇయర్స్‌ల వెర్షన్‌లో మాట్లాడుకుంటే ఏం సింపుల్‌గా ఒక మాటలో ఏం చెప్పగలవు? అసలు ఫస్ట్ డే ఏమో అసలు కంపారిజన్ కూడా నాకు కొత్తగుంది. ఫస్ట్ డే ఇట్లానే సీనియర్స్‌ని తెలిసిన వాళ్ళని ఇట్లా ఫేస్‌బుక్‌లో, గ్రూప్స్‌లో పరిచయం చేసుకొని, వాళ్ళ ఓకే. కాంటాక్ట్ నంబర్ తీసుకొని, ముందుగానే ఇక్కడ హౌస్ సెపరేట్ రూమ్ సెట్ చేసుకున్నాం. నేను హ్మ్. నా ఫ్రెండ్. అంటే నువ్వు అక్కడికి ఆన్ ది వేలో వచ్చే వచ్చే టైంలోనే ముందు నాకు వీసా వచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు ఉంటాయి కదా! ఓకే. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యాను. నేను బొలోనియా కాబట్టి బొలోనియా యూనివర్సిటీ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. సో, అక్కడ ఒక తెలుగతనే హెల్ప్ చేశాడు. అప్పుడేముంటది? అప్పుడు జస్ట్ మనం మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలా, సో, పార్ట్ ఈ టైమ్ ఒక థాట్‌తో చేసుకోవాలి, ఉంటావనమాట. అంతే ఓకే. చిల్ అవ్వాలి, కంట్రీస్ తిరగాలి. యూరోప్ ఉన్నాం కదా! హ్మ్. షెంజెన్ వీసా ఉంది. కొంచెం కంట్రీస్ ఎక్కువ తిరగాలనే ఆలోచన తప్ప ఓకే. 26 కంట్రీస్ ఉంటాయి. మనకి యాక్సెస్ తిరగొచ్చు. యాక్సెస్ ఉంది కదా! అని యూఎస్, చెప్పేసి యూకేలో అయితే ఆ వీసా 5 ఇయర్స్, 4 ఇయర్స్ ఇస్తారు. ఆ కంట్రీలోనే తిరగడం అవుతది. బయటికెళ్ళదు. సో, ఇదొక ఇదొక అడ్వాంటేజ్. స్టూడెంట్ వీసా ఉన్నంత వరకు నీకు ఐ మీన్ యూరోపియన్ ఇటలీ వీసా నువ్వు వర్క్ వీసాలో ఉన్నా, స్టూడెంట్ వీసాలో ఉన్నా షెంజెన్ ఓకే. కంట్రీస్ వరకు తిరగొచ్చు. సో, అదొక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఓకే. ఇంక వచ్చిన కొత్తలో ఊపు ఉంటది కాబట్టి ఇంకా మనం సో, ఆ ఫ్రెండ్స్‌తో టైంలో నీకేదైనా ఒక లోన్‌లీగా అనిపిచ్చిందా? లోన్లీ మూమెంట్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అప్పుడైతే చేసావా? లోన్లీనెస్ ఏం లేదు గానీ, అదే అంటే కొత్త చుట్టూ ప్లేసు, ఉండడం వల్ల? కొత్త పీపుల్ ఇంకా ఆ టైప్ ఆఫ్ మూడ్‌లో మనం వెళ్ళిపోతాం. హ్మ్. కొత్త ఫ్రెండ్స్ తగులుతా ఉంటారు. వాళ్ళతో ఓకే. మాట్లాడటం, వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడం. సో, సంథింగ్ న్యూ అంతే. అనిపిస్తదనమాట. అట్లా పాస్ అయిపోయింది. ఫస్ట్ 1 ఇయర్ అయితే నాకేం అర్థం కాలేదసలు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ ఏటి ఒక చేదు నిజం అనుకో. ఏది నువ్వు అనిపిచ్చింది? అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని కష్టాలుంటాయి. బట్ ఇవన్నీ పాస్ చేస్తున్నప్పుడు ఇది ఇంత రియాలిటీ నాకెవరు చెప్పలేదు ఈ విషయం అన్నట్టు ఏదైనా నీకు చేదు నిజంలాగా ఏదైనా అనిపిచ్చిందా? చేదు నిజం అంటే అదే ఫ్రెండ్స్ ఎక్కువుండరు. ఓకే. వన్స్ నీ స్టడీస్ అయిపోయినాయంటే ఒక్కొక్కడు ఒక్కో ప్లేస్‌కెళ్ళిపోతారు. ఇక్కడ ఇటలీలో కూడా సేమ్ అదే సిటీలో క్లాస్‌మేట్స్ అయినా ఇంతే. ఓకే. వాళ్ళు చాలామంది ఎగ్జాంపుల్ నా బ్యాచ్‌లోనే నేనొక్కడినే ఉన్నా ప్రెజెంట్ ఇక్కడ దగ్గరలో. ఓకే. అంటే నీ యూనివర్సిటీ ఉన్న 90% రీజియన్‌లో ఒక్కడివే బయటికి ఉన్నావు. నా యూనివర్సిటీ ఉన్న రీజియన్‌లో ఇది ఎమిలియా రోమానియా అంటారు. ఓకే. ఇక్కడైతే నేనొక్కడినే ఉన్నా. హ్మ్. ఇంక మిగతా వాళ్ళు వేరే వేరే కంట్రీస్‌లో సెటిల్ అయ్యారు. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్‌లో జాబ్ తెచ్చుకున్నారు. సో, ఫ్రెండ్‌షిప్ అనేది మన ఇండియాలోని కాలేజెస్ అయిపోయిన కొన్ని ఇయర్స్‌లో మన కాంటాక్ట్ ఉంటామనమాట. ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు ఆ! వీకెండ్స్‌లో. సో, ఇక్కడ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అనేది ఇటాలియన్స్ లైక్ ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఉంటారా? ఇక్కడ మాక్సిమం వీకెండ్సే. హ్మ్. ఇక్కడ ఇటాలియన్ ఫ్రెండ్స్ అయితే ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారనుకో వాళ్ళు ఓన్లీ వీకెండ్సే కాఫీకి, బార్‌కని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే. రిమైనింగ్ వర్క్ డేస్ అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం ఓకే. చేసుకోవాలి. ఓకే. సో, సో, ఇప్పుడు మనం వచ్చేసి కల్చర్ గురించి మాట్లాడుకుందాం మాట. సో, కల్చర్‌లో రియాలిటీ ఎలాంటిది ఏంటనేది. హుహు. సో, ఇక్కడికొచ్చినప్పటికి నువ్వేదైనా ఒక బిగ్గెస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందా నీకు? ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం కొన్ని కంట్రీస్‌లో ఆల్రెడీ వెళ్ళిన ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఇలాగే ఉంటదని. అక్కడున్న అంటే ఎక్కువ మంది మేబీ ఫస్ట్‌లో నేనైతే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నావా సంథింగ్ అదే ఏదైనా? ఈ లాంగ్వేజ్ వల్ల ఫస్ట్‌లో నేను గూడా హ్మ్. అమ్మో! చాలా కష్టంగుంది మనం వెళ్ళిపోదాం. మేబీ వేరే కంట్రీ చూసుకుందాం. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయితే కొంచెం ఈజీగా ఉంటది. వచ్చేసిన తర్వాత వచ్చిన నీకనిపించిందా? తర్వాత ఇక్కడ ఈ పార్ట్ టైమ్స్‌కి ట్రై చేసినప్పుడు, జాబ్స్‌కి ట్రై చేసినప్పుడు వాళ్ళు హ్మ్. ఇంటర్వ్యూ తీసుకునేది చాలా కష్టం అనిపిచ్చేది. ఓకే. సో, అప్పుడు ఒక 6 మంత్స్, హ్మ్. 1 ఇయర్ నాకు 6 మంత్స్ దాకా పట్టింది నా డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ రావడానికి. ఓకే. ఆ 6 మంత్స్ ఫేస్ అయితే మరీ ఘోరం. సో, ఇటాలియన్ హ్యాబిట్ వాళ్ళకుంటది కదా! రకరకాల అలవాట్లుంటాయి. ఇప్పుడు మనకు ఊరొచ్చామంటే ఏంట్రా ఈ ఊరోళ్ళకి ఇలాంటి అలవాటుందని. ఆ! అలాగే ఇక్కడున్న వాళ్ళకి నీకు ఏ అలవాటు వాళ్ళని చూసి సర్ప్రైజ్ అనిపిచ్చింది? హ్మ్. వాళ్ళకున్న అలవాట్లు చూసి ఏంట్రా బాబు ఈ అలవాట్లేముంది అలవాటని? ఇక్కడైతే బీర్, వైన్ అయితే నీకింకా అంటే వాటర్‌లాగా వాటర్ తాగుతారంటావా? ఇంకా కాఫీకెళ్ళినా గూడా బార్‌లో నీకు వైన్ పక్కా ఉంటది. ఓకే.
బీర్స్ అయితే ఇంకా 18 ఇయర్స్ అని చెప్తారు కానీ మన సిటీలోని మనకి పాన్ షాప్‌లో అన్నీ మనకి ఐటెమ్స్ అయితే ఎలా ఉంటాయో, ఇక్కడ అలాగే ఉంటాయి. మనకి కొన్ని ఈ ప్రతి బాష్ సూపర్ కాఫీ మార్కెట్‌లో షాప్‌లే నీకు కాఫీ కంపల్సరీ షాపే అనమాట. కాఫీ షాప్‌లో మార్నింగ్ ఇంక కాఫీ బార్ షాప్. తాగటానికి వెళ్ళినా కూడా నీకు మార్నింగ్ నుంచి లేదా ఉంటాయి. ఉంటదనమాట. నీ ఇష్టం అది. ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో నీకు లాంగ్వేజ్ అనేది హార్డ్ అనిపిచ్చిందా? లేదంటే లెర్నింగ్ నేర్చుకోవడానికి చాలా అడ్జస్ట్ అయ్యి కష్టం. మైండ్ సెట్ మార్చుకున్నావా? ఎలాంటి ఎలా? చాలా కష్టం. 7 ఇయర్స్ లాంగ్వేజ్ ఇప్పటికి నాకు అర్థం చేసుకోగలుగుతాను గానీ, నేను అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడలేను ఇప్పటికి కూడా టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది మనం ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చి ఇంగ్లీష్ కోసం మనం అంటే హిందీ చిన్నప్పటి చేసి నుంచి ఇంగ్లీష్‌లో స్కూల్స్‌లో నేర్చుకొని వచ్చేసాం ఇంగ్లీష్ కదా! కాబట్టి ఇంగ్లీష్ కంటే ఇక్కడికి ఈజీ. వచ్చిన తర్వాత ఇంగ్లీష్‌లో మాట్లాడదాం అంటే చాలా తక్కువ మాట్లాడతా. ఈవెన్ కంపెనీస్‌లో కూడా మేనేజర్స్ రేంజ్‌లో వాళ్ళు కూడా హ్మ్. అర్థం చేసుకుంటారు వాళ్ళు. బట్ వాళ్ళ రెస్పాన్స్ అయితే ఇటాలియన్‌లోనే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు. ఓకే. నాకు అర్థమైంది. నువ్వు ఇటాలియన్ నేర్చుకుంటావు అని చెప్పేసి నేను ఇటాలియన్‌లో చెప్తున్నా అంటారు. అలా కూడా జోక్ సో, చేస్తారు. అంటే ఫోర్స్‌గా నువ్వు నేర్చుకోవాలన్నట్టుగా అదైతే ఉంటదనమాట. కంపల్సరీ ఆళ్ళకి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడరు. వాళ్ళు పక్కా చాలా మందికొచ్చు ఇంగ్లీష్ ఇక్కడ కూడా. ఓకే. కానీ మాట్లాడరు. కావాలని మాట్లాడరు. సో, ఏ విషయం నీకు ఈ విషయంలో మా ఇండియా గొప్పది అని అనిపిచ్చింది? అండ్ అట్ ఎ టైమ్ ఈ ఇటలీయే ఇండియా కంటే బెస్ట్ అనిపిచ్చింది. ఏదైనా ఒక మూమెంట్‌లో నీకు అనిపిచ్చిందా? ఒకటి ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఏంటంటే రిలేషన్స్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అపార్ట్మెంట్‌లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకే. ఎవరెవరో ఎవరికి తెలీదు. హ్మ్. జస్ట్ అట్లా స్టెప్స్ మీద వెళ్ళినప్పుడు చావ్, బొంజోర్నో, హాయ్, ఓకే. గుడ్ మార్నింగ్ అని చెప్తారు. మనం హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్తాం. హ్మ్. సేమ్ ఇంకా న్యూక్లియర్ ఫ్యామిలీ లాగే ఈ అపార్ట్మెంట్‌లో ఉన్నా గూడా ఓకే. ఎవడి బతుకు వాడిదన్నట్టు. సో, ఉన్నా కొద్దిగా కనిపించినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అంతే. అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే నువ్వు ఇంటి బయటకొస్తే తెలిసినోడు ఫ్రెండ్ ఎవడో ఒకడు పలకరించి ఇంటి బట్ పొజిషన్ అడుగుతారు. కొన్ని సిటీస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు గాని, ఇలాంటి సిటీస్‌కెళ్ళాం. తెలియనోళ్ళు హాయ్ అని కూడా చెప్పరు కదా! ఎవరో అన్నోన్ పర్సన్‌లా ఉంటారు. బట్ ఇక్కడ అట్లా కంపేర్ చేసుకుంటే ఓకే. హ్మ్. ఎందుకంటే అది మెట్రోపాలిటన్‌తో కంపేర్ చేస్తున్నావు కాబట్టి నువ్వు. ఓకే. ఇక్కడ కూడా అదే లైఫ్ స్టైల్ అనుకో. ఎవరో తెలిసినోళ్ళు డైలీ చూస్తా ఉంటాం కాబట్టి అపార్ట్మెంట్‌లో దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు హ్మ్. వాళ్ళు కొంచెం జస్ట్ ఇది బేసిక్. అంటే గుడ్ గ్రీటింగ్ అని చెప్పుకోవడం, విష్ చేసుకోవడం తెలిసిన అనేది. వాళ్ళ వరకు చెప్పరు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు. హ్మ్. వాళ్ళు చూసి వెళ్ళిపోతారు గానీ. సో, నీకు ఆ విషయంలో సేమ్ ఇండియాలో అనిపించిందనమాట. అంతే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏది నీకు మోస్ట్‌లీ ఇటాలియన్ హ్యాబిట్స్ వీళ్ళవి సర్ప్రైజ్ అనిపించినవి చెప్పవా? పొద్దున్నే యాక్చువల్‌గా. వీళ్ళ హ్మ్. పొద్దున్నే కాఫీతో పాటు వీళ్ళొక స్వీట్ తింటారు. అంటే బ్రియోష్. జనరల్‌గా షుగర్ అనేది మన మన దగ్గర షుగర్ అంటే టీ అనుకోని మనం తాగుతాం కదా! మనం హ్మ్. టీలో షుగర్ అనేదే కొంచెం ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓకే. తగ్గించుకొని తాగుతున్నాం గదా! బట్ ఇక్కడ ఏంటంటే డోల్చే వితా అంటారు. స్వీట్ లైఫ్ అన్నట్టు. ఓకే. పొద్దున్నే ఒకసారి ఫ్రెండ్స్‌ని అడిగాను. ఎందుకు మీరు పొద్దున్నే బ్రియోషులు తింటారు? స్వీట్ ఎక్కువ బావుంటాయి గానీ పొద్దున్నే తినకూడదు గదా! అంటే ఓకే. కొంచెం లైట్ అన్నట్టు డోల్చే వితా అంటారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఇటలీలో చూసుకుంటే మిక్స్డ్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. సో, సౌత్ ఆఫ్రికా నుంచి గానీ, బంగ్లాదేశ్ గానీ, పాకిస్తాన్ గానీ, హ్మ్. సో, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. సో, మీ కంపెనీలో గానీ, నీ కాలేజ్‌లో గానీ, నువ్వు ఒక ఇండియన్ అని చెప్పి స్పెషల్‌గా ట్రీట్ చేసిన మూమెంట్ ఏమైనా ఉందా? అంటే సంథింగ్ ఆ! ఆఫీస్‌లో గానీ ఎక్కడైనా? కాలేజ్‌లో అయితే ఇండియన్స్ తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం రికగ్నిషన్ ఈజీగా ఉండేది. ఓకే. ఇంకా గవర్నమెంట్ ఆఫీస్‌లో అయితే ఆహ్, అందరూ బయట కంట్రీస్ వాళ్ళందరూ ఒకటే వాళ్ళకి. సో, ఈక్వల్‌గా చూస్తారనమాట ఈక్వల్‌గానే బయట చూస్తారు వాళ్ళు. కంట్రీస్‌లో. నువ్వు ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా. ఇంకా ఆఫీస్‌లో అంటే డిపెండ్స్. మా ఆఫీస్‌లో వేరే కంట్రీస్ వాళ్ళు తక్కువున్నారు. హ్మ్. సో, నాకది కొంచెం ప్లస్. ఓకే. సో, ఇప్పుడు రియల్ లైఫ్ స్ట్రగుల్ క్వెషన్స్‌కెళ్తున్నాననమాట. ఇందులో వచ్చేసి సో, ఇటలీ వచ్చావు 7 ఇయర్స్ ఉన్నావనమాట. సో, ఏది అంటే పార్ట్ టైమ్ కావచ్చు, లేదంటే ఒక వన్ డే వర్క్ చేయొచ్చు, లేదంటే ఒక ఫుల్ టైమ్ నువ్వు జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఏది నీ ఫస్ట్ సాలరీ? అంటే ఎంత ఎర్న్ చేసావు? ఫస్ట్ సాలరీ ఏంటి? గుర్తుందా నీకేదైనా? ఫస్ట్ సాలరీ అంటే పార్ట్ టైమే. వచ్చిన ఫస్ట్ ఇయర్‌లో నేను అక్టోబర్‌లో వచ్చాను. ఓకే. 2018 అక్టోబర్‌లో వచ్చాను. హ్మ్. అప్పుడు ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు కొంచెం డబ్బులు తీసుకొని వస్తాం కదా! 1, 2 మంత్స్ సరిపోయినాయి. ఓకే. తర్వాత ఇది స్కాలర్‌షిప్ వస్తది. ఆ పేమెంట్ చేసుకోవచ్చు అనుకున్న టైంలో స్కాలర్‌షిప్ ఇంకా 1 మంత్, 2 మంత్స్ టైం పట్టేటట్టుంది అప్పుడు ఆ టైంలో. హ్మ్. అప్పుడు ఇంక పార్ట్ టైమ్ చూసుకున్నా. ఒక పిజ్జేరియా ఉంది. హ్మ్. పిజ్జేరియా లోపల కిచెన్ వర్క్ చేయాలని చెప్పేసి ఇక్కడ పిజ్జాస్ ఎక్కువ కాబట్టి బాక్సులు ఎక్కువ చేయాలి. అది ఓకే. పిజ్జేరియా. ఆ బాక్సులకి లోపల కిచెన్ వర్క్ ఉండేది. అప్పుడు చేస్తే ఎంత అవర్‌కి €9, €8 అట్లా ఇచ్చారు. గుర్తు కూడా లేదు నాకు. సో, అదే నీ ఫస్ట్ సాలరీ అట్లా 3 అనమాట. అవర్స్ చేసుకుంటే 25, 30 అట్లా వచ్చినట్టున్నాయి. సో, €35 అనేది నీ ఫస్ట్ సాలరీ అనమాట. అంతే. ఓకే.
సో ఏది ఒక లోయెస్ట్ ఫైనాన్షియల్ మూమెంట్ అనిపించింది నీకు? అంటే లైఫ్‌లోని ఇన్ని ఇయర్స్ ఉన్నావు కదా! ఏదో ఒక టైంలో అనిపిస్తుంటది కదా! సడెన్‌గా మనకి. అంటే అంటే ఫైనాన్షియల్ అంటే పరంగా బిగినింగ్ చూసుకుంటే నాకైతే ఇప్పుడు ఇట్లీ అంత గొప్ప ఆప్షన్ అయితే ఏం కాదు. ఎందుకంటే సేమ్ ఇప్పుడు నీకు 20 lakhs ప్యాకేజ్ ఉన్న ఇప్పుడు నా ఫ్రెండ్ బెంగుళూరులో ఉన్నారు, హైదరాబాద్‌లో ఉన్నారు. వాళ్ళ 20 lakhs ప్యాకేజ్ మనకి ఇక్కడ వచ్చే ప్యాకేజ్ కూడా సేమే. ఓకే. అంటే ఇక్కడ ట్యాక్స్‌లు అట్లా ఉంటాయి. జాబ్ అంటే ప్యాకేజెస్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా బయట అబ్రాడ్ కంట్రీస్‌లో ఎక్కువ వస్తాయి అన్నట్టు అయితే ఉండదు. ఓకే. చాలా మంది ఇప్పుడేంటంటే ప్రెజెంట్ యూరో రేట్ కూడా 107, 106 అట్లా ఉంది. పెద్ద సో డిఫరెన్స్ ఉండదు. అంటే మనం ఎక్కువ ఎర్నింగ్ చేస్తాం అనుకుంటారు గానీ, బట్ రియాలిటీలో ఎలా? లేదు. మీకు యూరో రేట్ 100 ఉన్నా, 107 ఉన్నా కూడా మహా అయితే ఒక 5000 డిఫరెన్స్ వస్తది అంతే. ఓకే. దాన్ని బట్టి కరెన్సీ రేట్ బట్టి కాదు, ఇక్కడ వచ్చే సాలరీ బట్టి చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ సో ట్యాక్స్‌లు ఆ కూడా డిఫరెన్షియల్ ఉంటది. లాస్ట్ ఇయరే ట్యాక్స్ స్లాబ్ కూడా మారింది ఇక్కడ కూడా. ఓకే. అందుకని ఎక్కువ సాలరీ వస్తే ఎక్కువ ట్యాక్స్‌లు పడుతున్నాయి ఇప్పుడు. సో డిపెండింగ్ ఆన్ మన సాలరీ మనకి యాహ్! ఎంతైతే పే 30,000 చేస్తారో యూరోస్ అందులో వరకు ఉంటది. 30% ఏదో ఉంది. 30,000 తర్వాత ఇంక నీకు 35-40% పడుతుంది నీకు బట్ వచ్చే టాక్స్ మనకు కట్ అయినా మనం అనుకోవచ్చు కదా! బెనిఫిషియల్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్‌లో గాని, లేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి మన జాబ్ ఏమి అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా మిస్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్‌కి జాబ్ అనేది మనం మారినప్పుడు ఈ అదైతే నువ్వు టైప్ ఆఫ్ కనీసం పీరియడ్ నీకు ఒక 1-2 ఇయర్స్ గవర్నమెంట్ ఏమైనా జాబ్ సపోర్ట్ చేస్తే చేస్తదంటావా? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తది జాబ్‌లా. ఇప్పుడు జాబ్ అంటే పోయిందనుకో, టాక్సెస్ కట్ చేసుకున్నా మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి జాబ్ ఇష్యూస్ అంటే ఏదైనా టాక్స్ కట్ సపోర్ట్. చేసుకున్నావంటే నీకు మెయిన్ ఒకవేళ ఇక్కడే నువ్వు రిటైర్మెంట్ అవుదాం అనుకుంటే అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నీకు టాక్స్ కట్ చేసుకున్నా నీ పెన్షన్ కింద వెళ్ళిపోతది. ఓకే. సో నీకు నువ్వు రిటైర్ ఇక్కడే అవుతావు అనుకుంటే నీకు మంత్లీ మంచిగానే వస్తది పెన్షన్. ఒక 1,00,000, 1.2 lakhs దాకా వస్తది పెన్షన్. అంటే ఒక 65 ప్లస్ ఆ టైంలో యాహ్! నువ్వు 30 ఇయర్స్ చేయాలి ఎట్లా అయినా. 30 ఇయర్స్ చేస్తే 30, 35 చేయాలి మినిమమ్. అది చేస్తే ఆటోమేటిక్‌గా నువ్వు ఎర్లీ స్టార్ట్ చేస్తే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. నువ్వు 20కి స్టార్ట్ చేస్తే 55కి కూడా రిటైర్ అయిపోవచ్చు. ఎర్లీ వాళ్ళు రిటైర్మెంట్. యాహ్! ఆ రూల్ ఉంది ఇది. సో అయితే మన ఇండియాలో అయితే రిటైర్మెంట్ అనేది తీసేసారు 2006 నుంచి అనుకుంటా. 2004 ఆర్ సంథింగ్ మేబీ బిట్వీన్. ఏం తీసేసారు? అంటే పెన్షన్ అనేది లేదు కదా! తర్వాత జాయిన్ అయిన అందరికి పెన్షన్ అనేది ఉంది. ఓకే. ఒక సర్టెన్ టైమ్‌లో తీసేసి కంప్లీట్‌గా రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉందో నీకు అమౌంట్ ఇచ్చేసి ఫైనల్ అట్లా సెటిల్‌మెంట్ లా అది అన్నమాట. ఉంది. ఇక్కడ అట్లా కూడా సో కాదు. ఇక్కడ ఇక్కడ అయితే నీకు అట్లా రిటైర్మెంట్ ఫండ్ అయితే ఏం రాదు గానీ, ఓకే. సో బట్ పెన్షన్ ఎవ్రీ అయితే మంత్ ఉందన్నమాట. పెన్షన్ నీకు విత్ మెడికల్ నీకు మెడికల్ ఇప్పుడు హాస్పిటల్‌కి కూడా నువ్వు కడుతున్నట్టే కదా! నువ్వు ఓకే. సో రిటైర్ మనం అయిపోయిన కట్టే తర్వాత నీ టాక్స్‌లోనే హాస్పిటల్ చార్జెస్ కూడా గవర్నమెంటే పే సో చేస్తది. మనం కట్టే టాక్స్‌లోని మనకి మెడికల్‌కి తర్వాత మన పెన్షన్‌కి 2 యాహ్! కూడా. ఈ రెండిటికి కవర్ అయిపోతాయి. ఓకే. సో ఇది ఈ మనం 2 బెనిఫిట్స్ చెప్పుకోవడానికి కొంచెం డిఫరెన్స్ బెస్ట్. ఉంటాయి. ఓకే. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చన్నమాట. యాహ్! సో ఏది అంటే తెలుగోళ్ళనేది అక్కడక్కడ పెరుగుతున్నారనమాట. సో తెలుగోళ్ళనేది ఖచ్చితంగా ఇక్కడికొస్తే మొదట్లో ఈ తప్పు చేస్తారు అనిపించింది ఏదైనా ఉందా నీకు? అంటే నీకున్న ఫ్రెండ్స్‌లో వాటిలో చూసుంటావు కదా! హ్మ్. తప్పులైతే చేస్తారు. ఒకడు తాగుతాడు, ఒకడు తిరుగుతాడు, ఒకడు ఏదో అంటే చేస్తాడు. చెప్పేవాళ్ళు ఉండరు. ఎలా ఫ్రీడమ్‌గా ఆ ఫ్రీడమ్ ఉంటారంటావు. ఉంటది కాబట్టి ఖచ్చితంగా చేస్తారంటావు. అది మాక్సిమం జరిగిపోతది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడికొస్తే అంటే ఒక నో స్కిల్ అంటే ఏ స్కిల్ లేకుండా వచ్చి డిగ్రీయే చదువుకునేలా ఉంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఉండగలుగుతారా ఏంటి? ఫస్ట్ సింగిల్‌గా ఐ మీన్ ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలిగితే అంత కరేజ్ ఉంటే ఉండొచ్చిక్కడ. ఓకే. ప్లస్ లాంగ్వేజ్ ఇష్యూస్ అయితే పక్కా ఉంటాయి ఫస్ట్‌లో వచ్చిన వాళ్ళకి. ఓకే. సగం అర్థం కాదు. హ్మ్. వెదర్ కూడా నువ్వున్న సిటీ బట్టి ఇప్పుడు మన నార్త్‌లో ఉంటే కొంచెం చలి ఎక్కువుంటది. సౌత్‌కెళ్తే కొంచెం బెటర్ ఉంటది. సో ఓకే. నీకొచ్చే యూనివర్సిటీ బట్టి నీ సర్కిల్ బట్టి నీ మూడ్ ఆధారపడి ఉంటది. సో మనం అంటే మన మూవీస్‌లో కూడా చాలా మూవీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 'బిజినెస్ మ్యాన్‌లో' కూడా 'చావో బెల్లా చావో బెల్లా' అంటే అది అర్థం కాలేదు. తర్వాత మనకు తెలిసింది ఇటాలియా సాంగ్ అది అని. ఇటాలియన్ సాంగ్ అని చెప్పి అది సో కూడా ఇన్ చాలా పాతదంట. యాహ్! చాలా పాటలు మన ఇండియన్ ఫిల్మ్స్‌లో కూడా పెట్టారు. హ్మ్. సో ఎవరికైనా ఇటలీ ఒక డ్రీమ్ కంట్రీ అనుకోవచ్చా? లేదంటే సోషల్ మీడియా హైకేనా ఇది? లేదు. టూరిజంకైతే డ్రీమ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓకే. చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇంకోటి నీ లైఫ్ స్టైల్ నువ్వు ఇప్పుడు నీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఇటలీ వచ్చిన తర్వాత ఐ మీన్ అబ్రాడ్ వచ్చిన తర్వాత మనం కంపారిజన్స్ అన్నీ యూఎస్, ఆస్ట్రేలియా, కెనడాతో అంటే కంపేర్ గ్లోరిఫై చేస్తారు కాబట్టి చేసుకుంటారనమాట. ఓకే. అలా కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం నీకు తక్కువ అనిపిస్తది. ఓకే. లేదు ఓకే. నువ్వు ఇండియన్ లైఫ్ స్టైల్‌తో ఇండియాలో నాకు తక్కువ సాలరీతో నేను ఉండలేను. లేకపోతే కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాము. కొత్త సో లైఫ్ అంటే స్టైల్ నువ్వు చూద్దాం. చెప్పేది చిన్నప్పటి నుంచి కంఫర్ట్‌గా ఇంగ్లీష్ చదువుకొని మళ్ళీ ఇంగ్లీష్ కంట్రీకెళ్ళిపోతే ఆ కంఫర్ట్ మనం ఆ అటెంప్ట్ కంఫర్ట్ అయితే చేసినట్టుంటది. ఉంటది. ఇక్కడ కంఫర్ట్‌నెస్ ఉండదు గానీ సో అదే అంటే నువ్వు ఇక్కడ ఎప్పుడైతే మనం రియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం అనేది
ఆబ్వియస్లీ మనకి ఒక అంటే ఎక్కడైనా సర్వే అవ్వగలం అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తదనమాట ఇక్కడ మనం నీ ఉండగలిగితే. దగ్గర ఆ కరేజ్ ఉంటే రావాలి. లేకపోతే నువ్వు మళ్ళీ అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చావనుకో నా యూఎస్, కెనడా ఓకే. ఎక్స్‌పెక్టేషన్‌తో మనం చిల్ అవ్వచ్చు. ఇంగ్లీషే కదా! ఇంగ్లీష్ మాట్లాడితే అయిపోద్ది అనుకుంటే. అదైతే ఇక్కడికొస్తే నువ్వు అట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తే చాలా మంది ఎళ్ళిపోయారు ఇక్కడికొచ్చినోళ్ళు. మా బ్యాచ్, మా సీనియర్‌లు చాలా మంది అంటే ఈ వచ్చి స్ట్రగుల్స్ ఫేస్ ఇది చేయలేక. చేయలేక పెద్ద వర్కౌట్ అవ్వట్లేదని కొంతమంది వేరే ఆప్షన్స్ దొరికినాయని వేరే వాళ్ళు ఓకే. వేరే సో, కంట్రీస్‌కెళ్ళిపోయారు. కంప్లీట్‌గా ఉండి ఆ స్టేజ్ అనేది ఫేస్ చేయలేదనమాట. సో, యాహ్! చాలా మంది మొదట్లోనే గివ్ ఎందుకంటే అప్ ఇచ్చేసి ఉంటది ఎళ్ళిపోయారు. ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు గదా! యాహ్! ఒక్కొక్కడు కొంతమందున్నారు. చాలా తక్కువ మందున్నారు హ్మ్. ఇటలీలో అయితే. ఓకే. బట్ వాడి ఇంట్రెస్ట్, వాడి మెంటాలిటీ అన్నీ బేస్ అయ్యి ఉంటాయి. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్తామంటే బోల్డ్ థాట్స్ అనమాట. ప్రొవోకింగ్. ఏది నీకు పర్మనెంట్‌లీ ఒక ఛాన్స్ ఏదైనా వస్తే హ్మ్. ఇక్కడ ఉండడానికి ఇష్టపడతావా? ఒక పర్మనెంట్‌గా ఇక్కడ ఉండిపోవాలి, సెటిల్ అయిపోవాలని. అట్లయితే నేనేం అనుకోవట్లేదులే. అంటే ప్రెజెంట్ నా మైండ్ సెట్ కూడా అట్లా లేదు. ఎందుకంటే ఓకే. బట్ సో, డిపెండ్స్ ఉండొచ్చు. ఆప్టిమిస్టిక్‌గా ఉన్నావనమాట. ఆ! ఎలాగైనా అంతే. పర్లేదని. ఎలా అయినా ఓకే. అలా గో విత్ ద ఫ్లో అనుకోవటమే. సో, ఇఫ్ రేపు గాని నీకేదైనా సేమ్ సాలరీ ఇండియాలో ఇస్తారంటే వెళ్ళిపోతావా వెంటనే? అట్లా అండ్ చెప్పలేము ఆ సిట్యుయేషన్ బట్టి డిసైడ్ అవుతాను. ఓకే. సేమ్ సాలరీ వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. బానే ఉంటది ఇండియాలో. హ్మ్. మేబీ ఎళ్ళిపోతానేమో గూడా. డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ ఆ సిట్యుయేషన్ బట్టి. ఓకే. సో, అంటే జనరల్‌గా చెప్పాలంటే మనం తెలుగు పీపుల్ ఇండియా అనమాట. మనకి పండగలు ఇవన్నీ సంక్రాంతి గాని, క్రిస్మస్ గాని, ఈ దసరా గాని ఇవన్నీ ఏంటంటే చాలా మనకి కలర్‌ఫుల్ అనమాట. హ్మ్. ఈ కొత్త డ్రెస్ ఏసుకోవడం, ఈ పండగ సెలబ్రేషన్స్, ఫ్యామిలీతో గ్యాదరింగ్స్, ఈ స్నాక్స్ లాంటివి మన ఇంట్లలో మేక్ చేసినప్పుడు ఇదంతా మనకొక ఎమోషన్ అని చెప్పొచ్చు. సో, అలాంటి ఈవెంట్స్ మిస్ అయ్యి మనం సో లాంగ్ ఇక్కడ ఉంటున్నాం కదా! వర్తేనా? అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే. వర్తేనా అంటే మాకైతే ఇప్పుడు నేనైతే ఇయర్లీ వన్స్ ఎళ్తాను. ఇయర్లీ వన్స్ ఎళ్తాం. ఇయర్లీ వన్స్ అంటే ఇండియా ఏదైనా ఎళ్తాను. పర్టిక్యులర్‌గా ఈ ఫెస్టివల్ టైమ్ పెట్టుకుంటావా? లేదంటే చెప్పలేం డిపెండ్స్. అంటే కంపెనీ ఆగస్ట్‌లో హాలిడేస్, గాని. సమ్మర్ హాలిడేస్ అయితే ఇక్కడ ఆగస్ట్‌లో ఉంటాయి. ఓకే. ఆగస్ట్‌లో 15 డేస్ హాలిడేస్ వస్తాయి. సో, ఒక 15 డేస్ అలా ఆ వస్తాయి. 15 డేస్ వస్తాయి. మళ్ళీ ఇంకొక మనకి ఇప్పుడు మా కంపెనీలో అయితే ఇయర్‌కి 22 హాలిడేస్ ఉంటాయి. ఓకే. సో, ఆ 22లో 15 ఆల్రెడీ వాళ్ళే కట్ చేసేస్తారు. రిమైనింగ్ మళ్ళీ నేనే ఇంకో 1 వీక్ 10 డేస్ పెట్టుకొని 1 మంత్‌కెళ్ళిపోతా. ఆహా! ఓకే. సో, డిపెండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్‌లో గాని, లేదంటే వింటర్ డిసెంబర్‌లో గాని డిసెంబర్‌లో చూసుకుంటావు. ఉంటాయి గానీ, డిసెంబర్‌లో తక్కువ. అంటే హుహు. ఇట్లా 15 డేస్ డైరెక్ట్‌గా ఇట్లా కంటిన్యూయస్‌గా ఉండవు. డిసెంబర్‌లో ఏంటంటే క్రిస్మస్ హాలిడే ఉంటుంది. తర్వాత 1, 2 డేస్ ఉంటది. మళ్ళీ న్యూ ఇయర్ హాలిడే ఉంటుంది. మళ్ళీ 1, 2 ఓకే. డేస్ ఉంటుంది. మధ్యలో కొన్ని ఉంటాయి. బట్ అప్పుడు మనం లీవ్స్ పెట్టుకోవాలి. ఓకే. సో, ఏది నీకు డార్క్ సైడ్ ఇటలీ అని అనిపించింది? ఫర్ ఎగ్జాంపుల్‌కి కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడికెళ్తే ఇది ఇక్కడ చాలా డార్క్ సైడ్ అని. ఇది వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వస్తారు కాబట్టి హ్మ్. కొన్ని కంట్రీ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మన ఇండియాలో కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట. ఇక్కడికెళ్తే మనకు సేఫ్టీ ఉండదు. అండ్ ఇక్కడ అది చాలా ప్రతి ప్రాబ్లమ్స్ సిటీలో ఫేస్ ఉండదు. చేస్తారు. ఇటలీలో ప్రతి సిటీలో ఉండదు. కంపల్సరీ ఒక ఏరియాలో ఒక ఉంటదన్నమాట. ఏరియా సేమ్ పెట్టుకుంటారు ఆ లాగే. బ్యాచ్. ఆహా! ఒక బ్యాచ్ అంటే నీకు అర్థమైపోవాలి ఇక్కడ ఉన్నారు ఓకే. కాబట్టి. ఓకే. ఓకే. ఆ బ్యాచ్ వాళ్ళు వస్తారు. నైట్ పూట తిరుగుతారు. ఓకే. బాగా తాగేసి తిరుగుతా అంటే ఉంటారు. వాళ్ళకి స్పెషల్‌గా ఉంటదన్నమాట ప్రతి ఊర్లో ఒక అంటే వాళ్ళు అడ్డాలాగా. ప్రతిరోజు హార్మ్ చేస్తారని ఏం లేదు గానీ, బట్ ఓకే. వాళ్ళు చిల్ అక్కడ అవుతారు. ప్లస్ అది ఒక ఎలాంటి లొకేషన్ చూసుకున్నారంటే, మంచి పార్క్స్, మంచి డార్క్‌గా ఉండే ప్లేసెస్ చూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో, అది కొంచెం ఇబ్బంది అంతే. సో, ఏది ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేనిది, ఎవరికీ తెలియనిది అలాంటిది ఏదైనా ఒక ట్రూత్ ఏదైనా ఉందంటావా? మన అబ్రాడ్స్ గురించి ఏదైనా? ట్రూత్ ఏందంటే, అంత అనిపించేంత కలర్‌ఫుల్ లైఫ్ అయితే కాదు. ఓకే. స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్స్ పక్కా ఉంటాయి. సో, ప్రిపేర్ అయిపోవాలి. యాహ్! అదైతే పక్కా. బట్ ఒక మనిషి ప్రాపర్‌గా అన్ని విధాలుగా రెడీ అవుతాడన్నమాట ఇక్కడికొస్తే. కానీ ఫైనల్‌గా ఫేస్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకునే వరకు ఉండగలిగితే ఆ! అదే చెప్పట్లే కానీ కదా! చాలామంది ముందే వెళ్ళిపోతారన్నమాట. అంటే నీకు ఇక్కడ ఎగ్జామ్స్ కూడా నీకు అంత ఈజీగా ఉండవు. అంటే యూఎస్, థియరీస్ యూకేలోని అంత అట్లా ఈజీగా ఉండవు. అసైన్‌మెంట్స్ అక్కడ అసైన్‌మెంట్స్ ఇచ్చేసి పార్ట్ టైమ్ చేసుకుంటే పార్ట్ అసైన్‌మెంట్ టైమ్ కంప్లీట్ చేసుకొని, చేసేసుకొని. అమ్మేసుకొని అదే కొనుక్కొని హైదరాబాద్ మనోళ్ళతో మాట్లాడుకొని కొనుక్కుంటా. ఓకే. ఇట్లా ఓకే. కుదరదు ఇక్కడ. సరే అసైన్‌మెంట్స్ అంటే ఎట్లా కొట్ల చాట్‌జీపీటీ అట్లా వాడుతున్నారు జూనియర్స్. హ్మ్. బట్ వైవా అయితే ఉంటది ప్రతి సబ్జెక్ట్‌కి. ప్రతిది. సో, అంటే మామూలుగా మాక్సిమం ఓకే. కోర్ సబ్జెక్ట్స్ అన్నిటికి హ్మ్. ఇక్కడ క్రెడిట్ సిస్టమ్ ఉంటది. ఓకే. ఈ సబ్జెక్ట్‌కి ఇన్ని క్రెడిట్స్ అని. ఒక్కొక్కటి మెయిన్ సబ్జెక్ట్స్‌కి 9 క్రెడిట్స్ అట్లా ఉంటాయి. సో, అలాంటి 6 క్రెడిట్స్, సబ్జెక్ట్‌కి 9 6 క్రెడిట్స్ క్రెడిట్స్ ఇలా. 9 ఉంటాయి. ఒక చిన్న థీసిస్ లేకపోతే వాటికి చిన్న చిన్న ఒక టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఓకే. సబ్జెక్ట్స్ ఉంటాయి. దానికి 3 కూడా ఉంటాయి.
అదేంటంటే జస్ట్ ఎగ్జామ్ రాసేసి వచ్చేయచ్చు. ఇదైతే వైవాలు ఉంటాయి. అంటే వైవా అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి చాలా మంది మన ఇండియాలోని డిగ్రీస్‌లోని గాని, మాస్టర్స్‌లో గాని ల్యాబ్ అనేది ఉంటది. ల్యాబ్ ఎక్స్టర్నల్ తర్వాత ఇక్కడ అలా కూడా ల్యాబ్స్ ఏమైనా ఉంటాయా? ల్యాబ్స్ కూడా ఉంటాయి. నువ్వు చూస్ చేసుకునే బ్రాంచ్ బట్టి ఓకే. ల్యాబ్స్ ఉన్నాయి. మాకు కూడా ఉంది. సో ఇండియాలాగా మనం పెద్ద పెద్ద రికార్డులు రాస్తే లాస్ట్‌లో రికార్డులేమో వచ్చి ఇది హోల్డ్ చేసి అక్కడ పక్కన ఎక్కడో అట్లా పడేస్తారు కదా! అట్లా అలా అట్లా. రికార్డ్ రాయడాలు కూడా ఉంటాయి ఇక్కడ ఏమైనా? అది లాస్ట్ ఒక్కదానికే చేస్తారు. ఓకే. మిగతా అంటే అయితే థీసిస్ థీసిస్ ఒకదాని తప్ప ఒక్కదానికే మిగతా వాటికి రికార్డ్స్ ఏమి ఉండవు. పెద్ద రికార్డ్స్ ఏమి ఉండవు. సో అంత ఉన్నా కూడా చిన్న అసైన్‌మెంట్ లాగా ఇస్తారు. అది కూడా రికార్డ్ ఏం ఓకే. కాదు అది. సో మోస్ట్‌లీ ఇక్కడ స్టడీ ఏంటంటే అసైన్‌మెంట్, ఓరల్ ఎగ్జామ్ బేస్డ్ ఉంటాయి. అంతే. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం లాస్ట్ వచ్చేసాం అన్నమాట. ఫన్ అండ్ రియాలిటీ చెప్పాలి. సో ఏది నీకు ఒక మూమెంట్ చాలా ఎంబరేజింగ్‌గా సిగ్గుపడినట్టు ఏదైనా అనిపించిందా? అంటే నీ కొలీగ్స్ దగ్గర గాని, ఫ్రెండ్స్‌లో అదే గాని ఫస్ట్‌లో ఎప్పుడైనా అయితే ఏదైనా ఒక అదే మూమెంట్? ఇటాలియన్ ఫస్ట్‌లో కొంచెం రాదు కదా మనకి. ఎళ్ళిన కొత్తలో అయితే ఫస్ట్ నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ జాబ్ చేస్తుంది. ఫస్ట్‌లో ఓకే. అయితే నాకు జస్ట్ బేసిక్ అర్థం చేసుకునేవాడిని. ఓకే. అక్కడ ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడతారు కదా! హ్మ్. అప్పుడు వాళ్ళు ఏదో ఒక గ్రూప్ లాగా మామూలుగా కాఫీలకి వస్తారు మా వాళ్ళు. ఆ! మార్నింగ్ ఒక కాఫీ, ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత ఒక కాఫీ. కంపల్సరీ అన్నమాట. ఆ రెండైతే కంపల్సరీగా ఉంటాయి. ఓకే. కొంతమంది మధ్యాహ్నం కూడా తాగుతారు. అయితే ఆ కాఫీ టైమ్‌లో ఫస్ట్ వీక్‌లో అలా ఎళ్లి నుంచుంటే నా నా ప్రాజెక్ట్‌లో చేసే నలుగురు వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. ఓకే. వాళ్ళు మాట్లాడుకున్నది చూసి నాకే నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోయా. అర్థమవుతుంది గానీ నేను స్లోగా అర్థం అంటే చేసుకొని జనరల్‌గా మాట్లాడినా కూడా అంత నీకు ఫ్రీ సిగ్గుపడినట్టు లేదు కదా! అనిపిస్తది. సో, నాకు ఓకే. కొంచెం ఎంబారసింగ్ అయితే అప్పుడు అనిపించింది. ఓకే. తర్వాత వాళ్ళు అర్థం సో చేసుకున్నారు. ఈ పార్ట్ ఆఫ్ అంటే ఇయర్స్ అన్ని మనం అనుకుంటే 7 ఇయర్స్ కదా ఉన్నాం. ఏ ఇయర్‌లో నీకు అంటే స్టార్టింగ్‌లో అనుకోవచ్చు ఏది ఒక బ్రోకెన్ ఇటాలియన్ మాట్లాడి ఉంటావు. అంటే వచ్చి రాని ఇటాలియన్ ఫర్ ఎగ్జాంపుల్ హిందీ వాళ్ళు మన తెలుగు కంట్రీస్‌కొస్తే మాట్లాడతారు చూసేవాళ్ళు. అట్లానా? నాకు థర్డ్ ఇయర్ అలాంటిది. సెకండ్ 2 ఇయర్స్ దాకా నేను అంటే ఎక్కువ మాట్లాడలా. ఏం మాట్లాడలేదు. అంటే యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. అక్కడ ఏదో హాయ్, చావ్ ఓకే. ఓకే. సో అంటే ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్‌కి నువ్వేదో పిజ్జా షాప్‌కెళ్ళి ఆర్డర్ ఇచ్చి తినాలని అప్పుడు ట్రై చేసావా నీ బ్రోకెన్ ఇంగ్లీష్ అక్కడ ఆ! మాట్లాడడానికి? అంటే ఇక్కడ పిజ్జా షాప్‌లో ఏందంటే హ్మ్. పిజ్జా షాప్‌లో అయితే కొన్ని మనోళ్ళే ఉంటాయి. అంటే ఏషియన్స్‌వి ఉంటాయి. కొన్ని ఓకే. పాకిస్తానీ ఉంటాయి. కొంతమంది అక్కడ పని చేస్తారు. పిజ్జా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఈవెన్ వాళ్ళు కూడా మనకు కనిపించామని చెప్పి సేమ్ స్కిన్ టోన్ అని చెప్పి వీళ్ళు ఏషియన్స్ చెప్పి వెంటనే మాట్లాడరు కదా! వాళ్ళు సో మాట్లాడరు. బట్ నేను మాట్లాడితే అక్కడైతే ఇటాలియన్‌లో మాట్లాడతారు. బ్రోకెన్ ఇటాలియన్ అక్కడ ట్రై చేసేవాడిని. అప్పుడు ఆ షాపుల్లో అర్థమైపోయిందా? మాట్లాడేవాడిని. ఓకే. వాళ్ళు కొంచెం అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే. మనం మాట్లాడగలుగుతున్నాం అని అర్థమయ్యి అప్పుడు సో ఏదో మూమెంట్ చెప్పుకో ఇంకా అదే థర్డ్ ఇయర్. సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది మర్చిపోయా. నేను సెకండ్ ఇయర్‌లో వచ్చినప్పుడు. ఆ ఓకే. కోవిడ్ టైమ్‌లో ఇంక పెద్దగా క్లాసులు కూడా లేవు కదా! ఇంట్లోనే ఉండేవాడిని. అప్పుడు కొంచెం ఇటాలియన్ కోర్స్ ఒకటి చేశా. A1 అని చెప్పేసి బేసిక్‌ది. ఓకే. దాని గురించి చదువుతున్నప్పుడు కొంచెం అట్లా గుర్తుపెట్టుకొని మాట్లాడేవాడిని. ఓకే. సో పిజ్జా ఆర్ బిర్యానీ ఏది నీ ఫేవరెట్ అంటావు? ఏది నీకిష్టం? అంటే హ్మ్. ఆల్‌మోస్ట్ ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఉన్నావు కదా! ఏది మిస్ అవుతున్నావు? ఏది ఇష్టం? బిర్యానీ చెప్పాలంటే కంపేర్ చేస్తే 2 బ్యాలెన్స్‌డ్‌గా. బిర్యానీ మనకి పిజ్జా బావుంటాయి. ఓకే. పిజ్జా ఇక్కడైతే అంటే మన ఇండియాలో గూడా ఇండియన్ స్టైల్ పిజ్జాలు గూడా బావుంటాయనుకో. బట్ ఇక్కడ పిజ్జాలు చాలా డిఫరెంట్‌గా సో ఉంటాయి. పిజ్జా అంటే జనరల్‌గా ఒక బన్ మీద ఏదో సమ్ ఫ్లేవర్ రాసి పెడతారనుకుంటారు. మనకి కూడా ఇండియాలో ఉంటది. బట్ ఇక్కడ అట్లా గాదు ఇక్కడ. పిజ్జానే మనం బిర్యానీ ఎలాగో మనకు బిర్యానీలో వీళ్ళు డిఫరెన్స్ ఉంటాయి కదా! 1 డే ముందు ఇక్కడ 1 డే హ్మ్. ముందే దాన్ని మ్యారినేషన్‌లా చేసుకొని దానికి ఒక లెవితో అని ఉండిద్ది. ఓకే. ఆ పిండిలో ఆ లెవితో ఏసి మిక్స్ చేసి ఒక 1 డే టైమ్ పక్కన ఫ్రీజర్‌లో పెడతారు. ఐ మీన్ ఆహా! ఓకే. ఒక టెంపరేచర్‌లో పెడతారు. ఆ ఫార్మేషన్ టెంపరేచర్‌లోనే ఫార్మెంటేషన్. నీకది సెట్ అయ్యిద్ది. ఓకే. నెక్స్ట్ డే వాడతారు ఆ పిండిని. హ్మ్. సో, ఈ పిజ్జాస్ బావుంటాయిలే గానీ సో మన ఇండియాలో రకరకాల బిర్యానీలాగా ఇక్కడ కూడా పిజ్జాలో రకరకాల ఫ్లేవర్స్ చాలా ఉంటాయన్నమాట. వెర్షన్స్ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ వెజ్, గూడా. నాన్ వెజ్జే ఇక్కడ చాలా ఓకే. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నాన్ ఓకే. వెజ్‌లో గూడా. సో ఏది ఇటాలియన్ వర్డ్ నీకు ఇప్పటికి ఆ వర్డ్ పలకాలంటే చాలా స్ట్రగుల్ పడుతున్నావు. ఏ వర్డ్ అది? చాలా వర్డ్స్ స్ట్రగుల్ పడతా. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు డ్రైవర్ అని చెప్పాలంటే క్యాబ్ డ్రైవర్, కార్ డ్రైవర్ అని. ఓకే. అంటే 2, 3 వర్డ్స్ వాడతారు వీళ్ళైతే. ఔష్టిక అంటారు, కందుచెంతే అంటారు. ఓకే. అయన్నీ నాకు ఒక్కసారి మర్చిపోతా ఉంటా. చాలా సో, డిఫరెంట్‌గా ఏంటనిపిస్తదనమాట. వీళ్ళు ఎక్కువ సినోనిమ్స్ లాగా వాడతారు. ఒకటే వర్డ్‌కి ఆ! ఇక్కడ ఒకే వర్డ్ డైలాగ్‌కి డిఫరెంట్ చాలా ఉంటాయి. అంటే ఉంటాయన్నమాట. సౌత్‌లో ఒక వర్డ్ వాడతారు. నార్త్‌లో ఒకటి వాడతారు. ఇంకా నెపోలి అయితే కంప్లీట్ నీకు డైలెక్ట్ డిఫరెంట్ ఉంటది పేరుకి కాబట్టి ఇటాలియన్ గాని వేరే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా రూరల్ విలేజెస్‌కెళ్తే వాళ్ళు తెలుగు మాట్లాడిన స్లాంగ్ డిఫరెంట్ ఉంటది. సో అదైతే ఇక్కడ కూడా స్లాంగ్ అట్లానే. డిఫరెన్స్ ఇక్కడ ఏదో ఉంటదన్నమాట. ఇటాలియన్ ఒకటే లాంగ్వేజ్ ఉంటది. ఇప్పుడు నేను ఓకే. చదువుకుంది బొలోగ్నా కాబట్టి హ్మ్. అక్కడ నాకు నేర్పించిన వాళ్ళందరూ బొలోనీసే అని చెప్పేసి అదొక యాక్సెంట్ లాగా ఉంటది. ఓకే.
అది కొంచెం నార్మల్ రిటర్న్ లాగా ఉంటుంది. నువ్వు నార్త్కి వెళ్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇంకా సౌత్కి వెళ్తే నువ్వు అసలు మనమైతే మాట్లాడలేము కూడా. కాస్త ఇటాలియన్ కూడా. అదే సో ఏది మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంటే లాంగ్వేజ్ వల్ల? ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా నీకు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నా, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అలాంటప్పుడు నీకు ఏదైనా చెప్పాల్సింది ఒకటైతే నాకు అర్థమైంది ఒకటే అని ఒక ఏదైనా ఫేస్ చూసావు ఎప్పుడైనా? ఒకసారి తప్పుగా వాళ్ళు చెప్పిన మొన్న కూడా అంటే చెప్పింది మనకు లాస్ట్ అర్థమైపోయినట్టు ఇయర్ మనం కూడా కొట్టేసి తర్వాత మనం చేసింది యాక్షన్ ఒకటైతే అలా. లాస్ట్ ఇయర్ రోమ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్తో Okay. పాటు పార్కింగ్లోకి వెళ్ళా. అతను ఆ పార్కింగ్ పర్సన్ ఏదో చెప్పాడు. ఓకే నేను ఒకటి అర్థం చేసుకొని రెస్పాన్స్ ఇచ్చేసా. ఓకే రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ 2-3 సెకండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆయన చెప్పింది దీని గురించి కాదు, దీని గురించి అనుకుని ఆలోచించుకొని మళ్ళీ వెళ్ళి చెప్పా. ఓకే ఆ డిఫరెన్స్ అయితే ఉంది, ఆ టైమింగ్ డిఫరెన్స్ అయితే ఉండేది. ఓకే సో ఈ ఒక 7 ఇయర్స్ చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నావు, వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నావు. ఒకవేళ ఏది ఒక ఇటలీలో ఇన్ని ఇయర్స్ ఉన్నావు కాబట్టి టైటిల్ పెట్టాలనుకుంటే ఏం టైటిల్ పెడతావు ఈ సిచ్యువేషన్ అన్నిటికీ, ఒక సినిమా అయితే? సినిమా ఫర్ ఎగ్జాంపుల్కి చూడు, మన తెలుగు మూవీస్లో మాట్లాడుకుంటే నా కథకు నేనే హీరో, నా కథకు నేనే డైరెక్టర్ లాగా అన్నట్టు సంథింగ్ అలా ఏదైనా ఒక ఈ యొక్క లైఫ్లో ఈ జరిగిన ప్రాబ్లమ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ ఒక సినిమా అయితే నా చావు నేను చేస్తా అట్లా పెట్టుకుని అలాంటి కొత్త టైటిల్ పెట్టుకుంటా. సో నా చావు నేను వస్తే నీకు ఎందుకన్నా అలాంటి టైటిల్ అలాంటి టైటిలే పెడతాము. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు అండ్ వాళ్ళు కూడా ఇచ్చినందుకు. సో ఫైనల్గా ఎవ్రీథింగ్ అయిపోయింది. నీ యొక్క 7 ఇయర్స్ అనేది ఒక గోల్డెన్ ఇయర్స్ అనమాట. నీ స్ట్రగుల్స్ అవన్నీ చెప్తుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. సో వాళ్ళు కూడా అనిపించాయి అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఓకే ఉంటాను. బాయ్ బాయ్.